హలో అండి. ఈరోజు ఈ వీడియోలో చింతకాయ తొక్కు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మేమైతే 12 కేజెస్ చింతకాయ తొక్కు అయితే 12 కేజెస్‌కి ఏమేమి ఎంత క్వాంటిటీ కావాలన్నది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే చింతకాయలు తీసేసుకొని వాటికి కాడలు ఉంటాయి కదా, అవైతే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మా అక్క కట్ చేస్తుంది. నేను మాత్రం ఇక్కడ దోరకాయలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటున్నాను. ఎంతమందికి చింతకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. చింతకాయలు చూడంగానే నోరు ఊరిపోతుంది కదా. నేను మంచిగా దోరకాయలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ చింతకాయలు పచ్చిగా ఉన్న వాటికన్నా, పండ్లైన వాటికన్నా ఈ దోరకాయలే మంచిగా ఉంటాయి. ఈ దోరకాయలు అంటే చాలా మందికి తెలియదేమో. పచ్చిగా ఉన్నది కొంచెం పండు అయ్యే టైంకి ఉంటుంది కదా, అలా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దోరకాయ అంటే ఇప్పుడు చింతకాయ పచ్చిగా ఉన్నది కొంచెం మెత్తబడుతుంది, దాన్ని అయితే దోరకాయ అంటారు. ఇంక ఇక్కడ చింతకాయ తొక్కుకి ఏమేమి కావాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి సాల్ట్, ఇంకా చింతకాయలు మంచిగా వాష్ చేసుకోవాలి, తోటములు కోసేసుకొని. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి మెంతి, మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా ఏం కాదు, ఎందుకంటే చింతకాయ తొక్కులో మనకి అది మళ్ళీ ఊరుతుంది కదా, చింతకాయ తొక్కు అనేది ఇంకా సరిపోతుంది. ఇక్కడ పచ్చిమిర్చి కూడా మనం 12 కేజీస్ చింతకాయలు తీసుకున్నాం కాబట్టి 12 కేజీస్ పచ్చిమిర్చి. మా సైడ్ అయితే ఇలా చింతకాయ తొక్కుని ఇలా గుండు కిందే రుబ్బుతారు. ఇంక ఇక్కడ మా అమ్మ మా నాన్న రుబ్బుతున్నారు అనమాట. ఇంటి దగ్గర పెద్దమ్మ అయితే పట్టిస్తుంది. అంటే మాకు తెలియదు కదా ఎంత క్వాంటిటీ అనేసి. ఇంకా పెద్దమ్మ అయితే హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకా చింతకాయలు ఉప్పు అయితే ఫస్ట్ ఎందుకంటే ఇంకా 12 కేజెస్ ఒకటేసారి రుబ్బలేరు కదా, గుండు కింద పట్టదు అసలు, రుబ్బడానికి కూడా కాదు. అందుకోసం అనేసి ఇంకా కొన్ని రుబ్బేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఈ రోజు అయితే మా అమ్మ పచ్చిమిర్చి కూడా ఒకటేసారి రుబ్బేస్తుంది. కొందరు సైడ్ ఎలా అంటే పచ్చిమిర్చి ఒకటేసారి వెయ్యరు, చింతకాయలు ఉప్పు రుబ్బేసుకొని ఒక 1 వీక్ పెట్టేసిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వేసి రుబ్బుకుంటారు. కానీ మా అమ్మ ఈరోజు ఇలా ఏమంటారు పచ్చిమిర్చి కూడా ఒకటేసారి చింతకాయలు ఉప్పు అంతా రుబ్బేసుకున్నది అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకారు దాన్ని. ఇంకా తర్వాత పచ్చిమిర్చి అయితే రుబ్బుతున్నారు. ఇంకా పచ్చిమిర్చిలోకి కూడా సాల్ట్ అయితే వేసి ఇంకా రుబ్బేస్తున్నారు అనమాట. సాల్ట్ వచ్చేసి 12 కేజీస్కి 4 ప్యాకెట్స్ పట్టాయి, అంటే 4 కేజెస్ సాల్ట్. ఈ పచ్చిమిర్చి రుబ్బడం అంత ఈజీ కాదు. పచ్చిమిర్చి అంతా కొంచెం మెత్తగా అయిన తర్వాత మరి మనం ఆల్రెడీ చింతకాయలు ఉప్పు రుబ్బుకున్నది పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అందులోకి కొంచెం మెంతి కూడా వేస్తారు. ఇంకా మెంతి కూడా మనం మళ్ళీ పచ్చిమిర్చి రుబ్బుకుంటారు కదా, అప్పుడు వేసుకోవచ్చు మెంతి. ఇంకా ఫస్ట్ అయితే చింతకాయలు ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకుంటారు చాలా మంది. చెప్పాను కదా మా అమ్మ ఇప్పుడు అన్ని వేసేస్తుందని. ఇంక ఇప్పుడు మెంతి కూడా వేస్తారు. ఇది కూడా అంత చెప్పాను కదా, 12 కేజెస్కి 1 కేజీ మెంతి అయితే వేస్తున్నాం మేము. ఇంక ఇందులోకే పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా పసుపు క్వాంటిటీ అనేం లేదు, మన కలర్ని బట్టి వేసుకోవచ్చు. మనకి బయట తెచ్చే పసుపు అయితే కొంచెం వేగానే కలర్ మారిపోతుంది. ఇది మాత్రం మాకు ఆర్గానిక్ పసుపు అనమాట. మా అక్క వాళ్ళు పండించి ఇలా పిండి చేసి మాకు పంపిస్తారు. ఇంకా ఆ పసుపు అయితే వేసాము, అందుకే ఎక్కువే వేసాము, కలర్ రావాలి కదా అందుకోసమని. ఇంక ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఇంకా రుబ్బేసుకుంటే మన చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. కానీ ఇది ఊరడానికి టైం పడుతుంది. ఇక్కడ నేను కొంచెమే చూపించాను, అక్కడ ఎక్కువ క్వాంటిటీ చేశారు. ఇంకా ఇదైతే ఇంకా మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఇంక ఈ చింతకాయ తొక్కు అనేది మనకి లక్ష్మీదేవితో సమానంగా పోలుస్తారు. దీన్ని అయితే ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు వేరే వాళ్ళకి పెట్టకూడదు అంటారు. కరెక్ట్గా రీజన్ అయితే నాకు కూడా తెలియదు. నేను అనుకున్నది ఏంటంటే ఫ్రైడే, ట్యూస్డే మనం డబ్బులు కూడా ఎవరికి ఇవ్వకూడదు అంటారు. అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోంచి పంపించేసినట్లు అని నాకు కొంతమంది చెప్పారు. నేనైతే అదే అనుకుంటున్నాను. ఇక్కడ చింతకాయ పచ్చడి మాత్రం నేను వీడియో తీసుకుంటున్నాను, నేనే చేసినట్టు. నేనైతే ఏం హెల్ప్ చేయలేదు, నాకు చిన్న పాప ఉంది కదా, తనకి కారం అవుతుంది నేను ఎత్తుకుంటే అనేసి. ఇక్కడైతే బకెట్స్లో అయితే పెట్టేశాము చింతకాయ తొక్కునంతా రుబ్బేసిన తర్వాత. మరి పెద్దమ్మ పైన మెంతి పొడి, కొంచెం పసుపు పొడి, కొంచెం ఉప్పు, గుండుకి కడిగింటారు కదా కొంచెం వాటరు, అవి కూడా వేసిన తర్వాత వాటిపైన క్లాత్ పెట్టేసి మనం పైన గాలి తగిలే చోటు పెట్టుకోవాలి. ఇంకా మనకు 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఈ చింతకాయ తొక్కు. అవును, ఇంతకీ మీరు చేసుకుంటారా లేదా అన్నది కామెంట్ చేసేయండి. మనం ఇందులోకి పల్లీలు వేసుకొని నూరుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో పెడతాను. ఇంతకీ మీరు ఈ చింతకాయ తొక్కు చేసుకుంటారా లేదా అన్నది కామెంట్ చేసేయండి. మీరైతే దీన్ని చింతకాయ తొక్కు అంటారా, చింతకాయ పచ్చడి అంటారా అన్నది కూడా కామెంట్ చేసేయండి. మేమైతే చింతకాయ తొక్కు అనే అంటాము. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టే కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.